ఈ పవిత్ర దివ్య బలి పూజను దేవుడు మనందరినీ, మన కుటుంబాలను, మనము తలంచిన తలంపులన్నీ నెరవేర్చాలి అని ఆ దేవాతి దేవునికి ప్రార్థన చేద్దాం. అందరం చేతులు జోడించి భక్తిగా, విశ్వాసముతో, విధేయతతో ఆ దేవాతి దేవునికి ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం మీ అందరితో ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శిస్తారు. దేవుని సన్నిధిలో మనము పవిత్రంగా ప్రార్థన చేస్తే పవిత్రుల ప్రార్థన తప్పనిసరిగా దేవుడు ఆలకిస్తాడు. కనుక దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన మనము ఈ ప్రార్థన ప్రారంభములోనే, ఈ దివ్య బలి పూజ ప్రారంభములోనే మనం చేసిన పాపాలని ఒప్పుకోవాలి. మన పాపములను క్షమించగలిగిన కరుణామయుడు మన ప్రభు అయిన యేసయ్య. ఎంతటి పాపులమైన, ఘోర పాపులమైనప్పటికీ కూడా దేవుడు మనం చేసిన పాపాలు క్షమిస్తారు. చూపుల ద్వారా చేసిన, మాటల ద్వారా చేసిన, క్రియల ద్వారా చేసిన, ఏ విధముగా చేసినా దేవుడు మన ప్రతి పాపాన్ని క్షమిస్తారు. కనుక ఈ దివ్య బలి పూజ ప్రారంభంలోనే మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాము? దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నామా, లేకపోతే నాకిష్టమైన జీవితం జీవిస్తున్నానా? దేవుని చిత్తానికి తల వంచుతున్నానా, లేకపోతే లోకానికి తల వంచుతున్నానా? ఆత్మ పరిశీలన చేసుకొని దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలు, తప్పిదాలు గుర్తుకు తెచ్చుకుంటూ, దేవా నేను చేసిన ప్రతి పాపమును క్షమించమని కోరుకుందాం. ఇక ఈనాటి దివ్య బలి పూజలో పాల్గొనే ముందుగా చేసిన పాపములను, తప్పిదాలు గుర్తు తెచ్చుకుంటూ ప్రభుని పాప క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో పవిత్రంగా, యోగ్యముగా పాల్గొందాం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుని చెంతను, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలయన్నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బ్రతిమాలుకొనుచున్నాము స్వామి. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు
మన పాపములను మన్నించి మనలను పరలోక రాజ్యమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ఈ రాత్రికాల వేళ అందరము మనసు విప్పి దేవునితో మాట్లాడుకుందాం. మన వ్యక్తిగత సమస్యలను, మన కుటుంబ సమస్యలను దేవునికి సమర్పించి ప్రార్థించుదాము. దేవుని బిడ్డలారా, దేవుడు తన సన్నిధిలో మనందరి కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. నా బిడ్డలు నా చెంతకు ఎప్పుడు వస్తారా, నేను ఎప్పుడు వారిని దీవించుదామా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈరోజున మనము కూడా ఆ దేవాతి దేవునికి ప్రార్థన చేసుకుందాం. ఆ కరుణామయునికి, ప్రేమ కలిగిన తండ్రికి ప్రార్థన చేద్దాం. అమ్మా, కుటుంబంలో సమస్యలతో నీ ఉన్నావు కదూ, నీ భర్త విషయంలో చితికిపోతున్నావు కదూ, నీ బిడ్డల విషయంలో చితికిపోతున్నావు కదూ, నీ అత్త విషయంలో నీవు నలిగిపోతున్నావు కదూ, ఇదిగో అప్పుల విషయంలో మానసికంగా నలిగిపోతున్నావు కదూ, సరైనటువంటి ఇల్లు లేక బాధపడుతున్నావు కదూ. నీ ప్రతి సమస్యకు పరిష్కార మార్గం మన ప్రభు అయిన యేసయ్య దగ్గర నుండి మనకు దొరుకుతుంది. మన దేవుడు మాట్లాడగలిగిన దేవుడు, నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు. మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. ఆ జీవము కలిగిన దేవునికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా స్తోత్రం, ప్రేమామయుడా స్తోత్రం, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, సమాధానకర్త నీకు స్తోత్రం నాయనా. అయ్యా, నన్ను చూసి అనేక మంది నవ్వుతున్నారయ్యా, నన్ను చూసి అనేక మంది ఎగతాళి చేస్తున్నారయ్యా. నా భారాన్ని తొలగించయ్యా. అయ్యా, నా నిందలు తీసివేయ్యా, నా కన్నీరు తుడువుము దేవా, నీకు స్తోత్రం నాయనా. అయ్యా, భర్త అనే విషయాన్ని నీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం దేవా. వారికి మారు మనసు దయచేయండి అయ్యా, వారికి హృదయ పరివర్తన దయచేయండి అయ్యా. అయ్యా, సాయంత్రం పడుకునే సమయానికి శాంతి లేక, సమాధానం లేక, కంటి నిండా నిద్ర లేక బాధపడుతున్నామయ్యా. అయ్యా, మాకు శాంతిని దయచేయ్యా. మా కుటుంబ పరిస్థితులను మార్చయ్యా. మేమున్న స్థితిగతులను మార్చుము దేవా. అయ్యా, జీవం కలిగిన దేవా, మమ్ము జీవముతో నింపయ్యా. శాంతి సమాధానాలు వసగే దేవా, మాకు శాంతిని సమాధానాన్ని వసగుము దేవా. మా కన్నీరు తుడిచే దేవా, మా కన్నీరుని మీరు తుడువు నాయనా. అప్పుల బాధలతో ఉన్నాము దేవా, మాకున్న ప్రతి ఆర్థిక సమస్య నుండి మమ్మల్ని విడిపించము నాయన. అయ్యా, నీకు దూరం అయిపోయి ప్రార్థన లేక, వాక్యము లేక, ఈ లోక వ్యసనాలలో బంధింపబడిన వారమై ఉన్నాము దేవా. లోక వ్యసనాలలో బంధింపబడిన వారమై ఉన్నాము తండ్రి. శారీరక వ్యసనాలలో బంధింపబడిన వారమై ఉన్నాము దేవా. అయ్యా, మాకు విడుదల దయచేయండి అయ్యా, మాకు విముక్తిని దయచేయండి అయ్యా. అత్త కోడల మధ్య సమస్య తీసివేయండి అయ్యా, తోడుకోడల మధ్య సమస్యలు తీసివేయండి అయ్యా. మనసులో భారాన్ని తీసివేయ దేవా, నీ స్తోత్రం. పాపము వలన శాంతి లేదు, పాపము వలన సమాధానం లేదు, పాపము వలన ఆనందం లేదు ప్రభువా. నా ఆనందము నీలోనే ప్రభువా, మా ఆనందము నీతోనే తండ్రి, నీకు స్తోత్రం. ఆత్మతో మమ్మ నింపండి అయ్యా, ఆత్మతో మమ్మ బలపరచండి దేవా. ఆత్మశక్తిని మాకు దయచేయండి దేవా. ఆత్మీయమైన బిడ్డలుగా బ్రతికే శక్తి మాకు దయచేయండి అయ్యా. ఆత్మానుసారంగా నడుచుకునే శక్తి మాకు దయచేయండి. పవిత్ర ఆత్మదేవా, ఆదరణకర్త, నీకు స్తోత్రం నాయనా. మాకు ఆదరణిచ్చే దేవా, నీకు స్తోత్రం నాయనా. అయ్యా, ప్రతిరోజు ప్రార్థించే మనస్సు మాకు దయచేయండి నాయనా. మా కుటుంబ పరిస్థితులను మార్చండి దేవా, నీకు స్తోత్రం తండ్రి. మా పైరు పంటలను దీవించండి అయ్యా, మా బిడ్డలను దీవించండి అయ్యా, మా కుటుంబాన్ని దీవించండి అయ్యా. అయ్యా, మేముంటున్న ఈ గృహాన్ని దీవించండి అయ్యా.
నేను మీకు గృహమును వసగుతానని పలికిన దేవానికి స్తోత్రం. అనారోగ్యముతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి అయ్యా. తలనొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి అయ్యా. మెడనరాలు చెవు నొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి అయ్యా. గుండె జబ్బుతో వెన్నుముక్క నొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి అయ్యా. ఇదిగో భర్తకు దూరంగా ఉంటున్న భార్యకు దూరంగా ఉంటున్న భర్తను జత చేయండి అయ్యా. ఇదిగో తండ్రి, దేవుడు జతపరిచిన జంటను వేరు పరపరాదని పలికినట్లనే దేవా, ఇదిగో వారిని ఒక్కటిగా జత చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. గర్భఫలం లేని ప్రతి బిడ్డకు గర్భఫలం దయచేయండి అయ్యా. గర్భఫలం పొందుకున్న వారికి సుఖప్రసవాన్ని దయచేయండి ఆయన. వృద్ధులైన తల్లిదండ్రులను దీవించండి అయ్యా. విధవరాండ్రులను దీవించండి అయ్యా. దిక్కులేని వారిని దీవించండి అయ్యా. అనాథలను, పేద ప్రజలను దీవించండి అయ్యా. ఎంత కష్టపడి పని చేసినా రూపాయి మిగలటం లేదని బాధపడుతున్న వారు అనేక మంది ఉన్నారు నాయన. అయ్యా, వారిని దీవించండి అయ్యా. వారికి విడుదల దయచేయండి అయ్యా. వారికి విమోచన దయచేయండి ఆయన. యేసయ్యా నా రక్షకుడా స్తోత్రమయ్యా. యేసయ్యా నా విమోచకుడా నీకు స్తోత్రమయ్యా. యేసయ్యా నీ నామమందు కలదు రక్షణయ్యా. నీ నామమందు కలదు విడుదల దేవా. నీ నామమందు కలదు విమోచన ప్రభువా. మమ్ము విమోచించుమయ్యా. అయ్యా, లోక వ్యసనాలలో బంధింపబడిన వారు విడిపించాయా. మద్యపానము నుండి విడిపించాయా. ధూమపానము నుండి విడిపించాయా. గుట్కాలు, పానపరాగుల నుండి విడిపించాయా. గంజాయి నుండి విడిపించిన ఆయన. లోక వ్యసనాల నుండి విడిపించిన ఆయన. నీ స్తోత్రం వందనం ప్రభువా. పాపమనే ఊబి నుండి విడిపించాయా. పాపమనే బంధకాల నుండి విడిపించాయా. పాపపు సంఖ్యల నుండి విడిపించాయా. నిరుద్యోగులకు మంచి ఉద్యోగమును దయచేయండి అయ్యా. వివాహ సంబంధాలు వెతుకుతున్న వారికి మంచి వివాహ సంబంధాలను దయచేయమని ప్రార్థిస్తున్నా. నీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, మా ఈ చిన్న గ్రామాన్ని దీవించండి అయ్యా. మా ఈ చిన్న మందను దీవించండి అయ్యా. ఇదిగో ప్రభువా, చిన్న మంద భయపడకమని పలికినట్లుగా ధైర్యము చెప్పండి దేవా. నీ బిడ్డలకు ధైర్యం చెప్పండి అయ్యా. అందరూ నిన్ను విడిచిన నేను విడువనని పలికిన దేవా నీకు స్తోత్రం నాయన. వీరిని విడవకండి దేవా. ఎడబాయకము దేవా నీకు స్తోత్రం నాయన. అయ్యా, అనేక మంది బిడ్డలు మా కోసం ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు దేవా. సేవకులను దీవించండి అయ్యా. సేవకురాండ్రుని దీవించండి అయ్యా. యేసయ్యా, నీతోనే మా ప్రయాణం చేసే శక్తి మాకు దయచేయండి. నీతోనే సమయం గడిపే శక్తి మాకు దయచేయండి. మాతో ఉండవా దేవా. యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. అందరూ మమ్ము చూసి నవ్వుతున్నారయ్యా. అందరూ మమ్ము చూసి ఎగతాళి చేస్తున్నారయ్యా. అందరూ మమ్మల్ని చూసి చులకనగా మాట్లాడుతున్నారయ్యా. ఆ దుఃఖపు తెరను తీసేవా దేవా. ఆ అవమానపు ముసుగును తీసేవా దేవా. ఆ దుఃఖాన్ని తొలగించవా యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. ఎవరు నవ్వినా, ఎవరు ఎగతాళి చేసినా కూడా నీకు సాక్షిగా బ్రతికే శక్తి మాకు దయచేయండి ఆయన. నీకు ప్రియమైన బిడ్డగా బ్రతికే శక్తి మాకు దయచేయండి ఆయన. నీవు లేక మేము లేని యేసయ్యా. ఫలించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి అయ్యా. నీకు సాక్షులుగా బ్రతికే బిడ్డలుగా మమ్మల్ని చేయండి అయ్యా. పవిత్ర జీవితం జీవించే శక్తి మాకు దయచేయండి. ఏదైతే మమ్మల్ని నీలోనికి లాగుతుందో వారిని దీవించను నాయన. గల్లా చిట్టిబాబు, శాంతమ్మ, పాపమ్మ, సుశీల, దుర్గా, దయా కుటుంబాలను దీవించండి అయ్యా. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయండి ఆయన. నీకు స్తోత్రం. ఆదాం బాబు, దేవరాజు, విజయరాజు, మోజ, శ్రీకాంత్, రాజు, దేవ సహాయం, లాజరస్, యేసుబాబు, విజయ్, కిషోరులను దీవించండి అయ్యా. నీకు స్తోత్రం వందనం ప్రభువా. అలానే తండ్రి, మరి ముఖ్యంగా నీ కాపుదల దయచేయండి ఆయన. తరాలి ప్రకాష్, జసింత కుటుంబమును, సుశీల కుటుంబం, దాము కుటుంబమును, తేజ కుటుంబం, ప్రసాద్ కుటుంబం, రాంబాబు కుటుంబం, భాస్కర్ కుటుంబం,
జాన్ కుటుంబమును మీకు సమర్పిస్తున్నాం ప్రభా. బాబు కుటుంబము, రాజా కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాం. వారిని దీవించండి అయ్యా. కిరణ్ దీవించండి నాయన. సుశీలాను దీవించండి అయ్యా. సుమాను, సుచరితను, జాన్ను, రాజేష్ను, సుష్మా, జేమ్స్ను, శిరిలా, దీపక్ను దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం, వందనం ప్రభా. యేసయ్యా, ఈ సమయమందు మరి ముఖ్యముగా మీ ప్రేమను మా మీద కుమ్మరించండి అయ్యా. నీ అపారమైన ఆశీర్వాదాలు మాకు దయచేయండి. మాలోని సోమరితనం తీసివేయండి, మాలోని గర్వాన్ని తీసివేయండి, మాలోని కోపం తీసివేయండి, మాలోని స్వార్థం తీసివేయండి, మాకున్న హెచ్చింపుతనం తీసివేయండి, మాకు తగ్గింపుతనం దయచేయండి నాయన. లోక ఆశలకు దూరం మమ్మల్ని చేయండి నాయన. ఇదిగో తండ్రి, నీకు స్తోత్రం, వందనం ప్రభువా. ఇదిగో తయ్యా, మరి ముఖ్యముగా ప్రభువా, నిర్మల జ్యోతి కుటుంబాన్ని, ఆశ కుటుంబాన్ని, మంజుల కుటుంబాన్ని ప్రభువా, మరియ కుటుంబాన్ని, జ్యోతి కుటుంబాన్ని, భాస్కర్, జోసెఫ్ కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాం. విజయ్, శోభాను దీవించండి, విజయ్, దివ్యాన్ని దీవించండి, రాజా, మౌనికాను దీవించండి, వెలుసన్న తన కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. కిరణ్, పాలు తన కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన. జాన్, మరియ కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రం, వందనం ప్రభువా. సుమను దీవించండి అయ్యా. ఇనితాకు మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన. సునీల్, ఇందిరా కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం. సుకుమార్ని దీవించండి ప్రభువా. సుచరితాన్ని దీవించండి నాయన. సంపత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. చింటును దీవించండి. రత్నకుమారికి సుఖప్రసవమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం తండ్రి. యేసయ్యా, ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని చేయను నాయన. ఇదిగో తండ్రి ప్రభువా, నీ స్తోత్రం తండ్రి నాయన. ఇదిగో ప్రభువా, అనునిత్యం నీ సన్నిధిలో బ్రతికే బిడ్డలుగా చేయను నాయన. నీ కోసం బ్రతికే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. నీ ఆత్మశక్తిని మాకు దయచేయండి ఆయన. నీకు స్తోత్రం, వందనం ప్రభువా. యేసయ్యా, ఈ సమయమందు మేము నీ వాక్యం ఆలకించబోతూ ఉండగా మాతో మీరు మాట్లాడమని పితతోనూ పవిత్రాత్మతో కలిసి యోగాలు రాజ్యపాలన చేయు మా ప్రభుని యేసయ్య అతి పరిశుద్ధ నామమున, రక్షణనిచ్చే నామమున, స్వస్థతనిచ్చే నామమున, విడుదలనిచ్చే నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. మొదటి పట్టణం చదవ. మొదటి 1వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 10వ వచనం. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 10వ వచనము. బెన్నామీను మండలములోని ఆనాతోతు గ్రామమునకు చెందిన యాజకులలో ఒకడగు ఇల్కియా కుమారుడగు ఇర్మియా వాకులివి. ఆమోసు కుమారుడు యెషయా యూదాకు రాజైన పిమ్మట 13వ ఏట ప్రభువు ఇర్మియాకు తన వాక్కును వినిపించెను. యెషయా కుమారుడగు యెహోవాకీము యూదాకు రాజుగానున్న కాలమును కూడా ప్రభువు తన వాక్కును ఇర్మియాకు వినిపించెను. అటు తర్వాత యెషయా కుమారుడగు సిద్కియా యూదాకు రాజైన పిమ్మట 11వ ఏటి చివరి వరకు ప్రభువు తన వాక్కును అతనికి వినిపించుచునే ఉండెను. ఆ 11వ ఏడు 5వ మాసమున యెరూషలేము పౌరులను బందీలుగా కొనుక్కు నడవాలని
నా హృదయంలో ఉప్పొంగే నీ ధ్యానమే నీ గానమే నా హృదయం నిన్ను చూడాలని యేసయ్యా నిన్ను చేరాలని నాకు ఆశయ్యా ప్రేమ జాలి దయా కనికరం కలిగిన నీ ముఖం చూడాలని ప్రేమ జాలి దయా కనికరం కలిగిన నీ ముఖము చూడాలని నాలో ఆశ కలుగుచున్నది నా ఆశంతా నీవేనయ్యా నాలో ఆశ కలుగుచున్నది నా ఆశను తీర్చుమయ్యా నిన్ను చూడాలని యేసయ్యా నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని నాలో ఆశ కలుగుచున్నది నా ఆశంతా నీవేనయ్యా నాలో ఆశ కలుగుచున్నది నా ఆశను తీర్చుమయ్యా నిన్ను చూడాలని యేసయ్యా నిన్ను చేరాలని నాకు ఆశయ్యా ప్రభు మీ అందరితో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 46వ వచనము నుండి. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 46వ వచనము నుండి. యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచు ఉండగా ఆయన తల్లియు ఆయన సోదరులు అచ్చటకు వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, నీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పెను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూచుచు, వీరే నా తల్లి నా సోదరులు అని చెప్పెను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా తల్లి, నా సోదరి అని పలికెను. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడునుగాక. అందరూ కూర్చుందాం. దేవుని స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున మనం మీకా గ్రంథములో దేవుడు మీకా ప్రవక్త ద్వారా
మనకు ఏ సందేశాన్ని ఇస్తున్నారో ఒకసారి చూద్దాం. అందరూ మీకా గ్రంథాన్ని తీసి ఉంచుదామా? బైబిల్ ఉన్న వారందరూ మీకా గ్రంథాన్ని తీసి ఉంచుదాం. మీకా అనగా అర్థం ఏంటంటే యెహోవాను పోలిన వారు ఎవరు అని అర్థం. మీకా వాళ్ళ సొంత ఊరు ఏంటంటే మెరీసెఫెత్ అనేటటువంటి ఒక ఊరు. మెరీసెఫెత్ అనే సొంత ఊరిలో జరుగుతున్నటువంటి పాపమును గూర్చి, జరుగుతున్న అరాచకాల గురించి, జరుగుతున్న పాపమును గురించి ఆయన వాక్యము బోధిస్తూ మెస్సయ్య వస్తాడు, మనలను విడిపిస్తాడని వాక్యములో తెలియచేస్తున్నారు. మీకా గారు యెషయా ప్రవక్త, హోషేయ ప్రవక్త ఉన్నటువంటి రోజులలో వారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ మీకా గ్రంథం మొత్తం 7 అధ్యాయాలు ఉంటాయి. సో దేవుడు వీటి ద్వారా మనకి ఏ సందేశం ఇస్తున్నారో చూద్దాం. మొదటి సందేశం, యెహోవాని మాత్రమే మనం ఆరాధించాలి. ఎవరిని మాత్రమే ఆరాధించాలి? రెండవది, చెడును నిరాకరించాలి. ఏం చేయాలి? చెడును నిరాకరించాలి. మూడవది, మన దగ్గర ఉన్నటువంటి పదవి కానీ, నా దగ్గర ఉన్న ధనము వల్ల మనము మంచికి దూరం కాకూడదు. నాలుగవది, దేవుడు మనకు చేసిన వాగ్దానం తప్పనిసరిగా నెరవేరుస్తారు. ఐదవది, మనం ఎలా బ్రతకాలో చెబుతున్నారు. ఈ 5 మాటలు మీకా గ్రంథంలో రాస్తున్నాయి. మొదటిది ఏంటిది? యెహోవాకి మాత్రమే ఆరాధన చేయాలి. రెండవది, చెడును నిరాకరించాలి, అంగీకరించకూడదు. మూడవది, మన దగ్గర ఉన్న అధికారం, డబ్బు అనేది మంచిని కప్పేయకూడదు, మంచిని పక్కన పెట్టకూడదు. నాలుగవది, దేవుడు చేసిన వాగ్దానం ప్రతిదీ మన జీవితంలో నెరవేరుతుంది. ఐదవది, మనం ఎలా బ్రతకాలో దేవుడు తన వాక్యము ద్వారా తెలియచేస్తున్నారు. సో ఈ 5 కూడా దేవుని వాక్యమును ఆధారంగా తీసుకొని చూద్దాం. మొదటిది, యెహోవాని మాత్రమే ఆరాధించాలి. మీకా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మీకా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. యాకోబు సంతతి పాపము చేసి దేవునిపై తిరగబడిరి, కావున ఇదంతా జరుగును. ఇశ్రాయేలీల పాపమునకు కారకులు ఎవరు? సమరియా కాదా? యోదాలో విగ్రహారాధనకి కారకులు ఎవరు? యెరూషలేము కాదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదువు, పర్వాలేదు. ఇశ్రాయేలీయులు పాపము చేసి దేవునిపై తిరగబడిరి కాగా ఇది ఎల్ల జనులు, ఇది ఎలా జరుగును? ఇశ్రాయేలీయులకు పాపమునకు కారకులు ఎవరు? సమరయులు కాదా? యూదాలో విగ్రహారాధనకు కారకులు ఎవరు? యెరూషలేము కాదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేశారు. దానికి కారణం ఎవరు? సమరియా పట్టణ
వాసులు. యోదయాలో ఉన్న దేవుని ప్రజలు విగ్రహారాధన చేశారు. దానికి కారకులు ఎవరు? యెరూషలేము వాసులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే యెరూషలేము వాసులు, రెండవది సమరయాలో ఉన్న వాసులు యూదా ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను విగ్రహారాధనకి పురికొల్పారు. అంటే దేవుని బిడ్డలు విగ్రహారాధన చేయటానికి కారణం ఎవరు అనగా సమరయులు, అదేవిధంగా యూదా జాతి యెరూషలేము వాసులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎప్పుడు? మీకా గారు ఉన్నటువంటి రోజులలో జరిగినటువంటిది. ఈ రోజున మనలో చాలామంది ఆనాడు సమరయుల వలె, ఆనాడు యెరూషలేము వాసుల వలె మనలను కూడా విగ్రహారాధనకు నడిపించేవారు చాలామంది ఉన్నారు. అక్కడ మనం చదివితే ఎంత చక్కనైన మాట ఉంటుందో చూడండి దేవుని బిడ్డలారా. చూడండి, అక్కడ యాకోబు సంతతి పాపము చేసి దేవునిపై తిరగబడింది. అక్కడేమన్నదంటే ఇశ్రాయేలు పాపము చేసి దేవుని మీద తిరగబడింది. ఇశ్రాయేలు అనగా ఎవరు? యాకోబు. యాకోబుకు మరొక పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు సంతానం ఎవరి మీద తిరగబడ్డారట? పాపము చేసి దేవుడి మీద. అంటే దేవుని ప్రజలే దేవుని మీద తిరగబడ్డారు. ఎవరి ప్రజలు ఎవరి మీద తిరగబడ్డారు? దేవుని ప్రజలే దేవుని మీద తిరగబడ్డారు. ఎలా తిరగబడ్డారు? విగ్రహారాధన చేసి తిరగబడ్డారు. అయితే వీరు విగ్రహారాధన చేయటానికి కారణం ఎవరు? మనం అక్కడ చదివితే ఇశ్రాయేలీల పాపమునకు కారకులు ఎవరు? సమరయులు కాదా? యూదాలో విగ్రహారాధన కారకులు ఎవరు? యెరూషలేము. ఇప్పుడు దేవుని ప్రజలు విగ్రహారాధన చేయడానికి గల కారణం ఎవరు? ఒక పక్క సమరయులు, మరో ప్రక్క ఇశ్రాయేలీలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు కాదు, సమరయులు. ఒక పక్క సమరయులు, మరో ప్రక్క యెరూషలేము. ఎవరు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? సమరయులు, యెరూషలేము వాసులు దేవుని సంతానము పాపము చేయటానికి మార్గం చూపించారు. ఒక మాటలో చెప్పాలంటే ఈనాడు దేవుని ప్రజలు పాపము చేశారంటే దానికి కారణం బయటోళ్ళు కాదు, దేవుని ప్రజలే. యెరూషలేము వాసులు దేవుని ప్రజలే, అలాగే సమరయ పట్టణంలో ఉన్నవారు కూడా దేవుని ప్రజలే. ఇది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మన విగ్రహారాధన ఎలా ఉంది? చాలామంది అంటారు విగ్రహారాధన అంటే ఒక ప్రతిమను, ఒక స్వరూపాన్ని పెట్టి దానికి దండం పెడితే విగ్రహారాధన అంటారు. అది గతం. ఈ రోజున విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? ధనమును అధికముగా ప్రేమించటమే విగ్రహారాధన. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 8వ వచనం. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 8వ వచనం. కానీ ఇప్పుడు మోసము, ఈర్ష, ఆ అనువాని నుండి విముక్తులు కావలియను. దుర్భాషలాడరాదు, అవమానించడి మాటలు పలకరాదు. ఎలైనా 5వ వచనం చదువు తల్లి. జారత్వము, అపవిత్రత, మోసము, దురాశ, ధనాపేక్ష వంటి ఏలైనా ధనాపేక్ష విగ్రహారాధన యొక్క మరొక రూపం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు మీకా గారు ఉన్న సమయంలో క్రీస్తు పూర్వం 750వ సంవత్సరంలో ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయటానికి కారణం ఎవరంటే సమరయులు, అలాగే యెరూషలేము
వాసులు. ఈ రోజున మన విగ్రహారాధన చేయడానికి కారణం ఎవరు అంటే మనతో ఉన్న మన ధనమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. మీకు మాటలో చెప్పాలంటే ఇక్కడ కూర్చున్న మీరందరూ విగ్రహారాధికులు కాదు అని నేను చెప్పగలుగుతా. ఎందుకు అంటే ప్రార్థన జరుగుతుంటే ప్రార్థనకి వచ్చారు. ప్రార్థనకు రాకుండా మన ముందు ఒక విగ్రహం ఉంది. ఏంటది? ఆదివారం రోజున ప్రార్థనకు రాకుండా మరొక విగ్రహం ముందుంటాం. ఏంటిది అది? నా ఎత్తు ఉంటుంది, అద్దం. ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు మరొక విగ్రహం మన చేతిలో ఉంటుంది. ఏంటిది అది? ఫోను. సోమవారం నుండి మరలా సోమవారం వరకు చేతిలో ఉంటుంది. ఏంటది? ఏంటది? ఏమా? ఈ రోజున విగ్రహారాధన అంటే మనం చాలామంది అనుకుంటాము ఒక చిన్న ప్రతిమను పెట్టి లేదా ఒక స్వరూపాన్ని పెట్టి దండం పెడితేనే మనం అనుకుంటాం. కానీ నేనేమంటానంటే ఈ రోజున దేవుడి కన్నా అధికంగా, ఎవరికన్నా అధికంగా? దేవుని కన్నా అధికంగా నువ్వు దేన్ని ప్రేమించినా అది విగ్రహారాధనే. దేవుని కన్నా అధికంగా ధనాన్ని ప్రేమించావా? అది విగ్రహారాధనే. దేవుని కన్నా అధికంగా పదవిని ప్రేమించావా? అది విగ్రహారాధనే. దేవుని కన్నా అధికంగా అందాన్ని ప్రేమించావా? అది విగ్రహారాధనే. దేవుని కన్నా అధికంగా నువ్వు నేను ప్రేమ కుంకుమ పువ్వు అనే సీరియల్ ప్రేమించావా? అది విగ్రహారాధనే. మళ్ళీ నీకెప్పుడు మళ్ళీ పెళ్ళి అనేవి నువ్వు గనక ప్రేమిస్తే అది ఏంటి? విగ్రహారాధనే. భార్య లేకపోయినా ఉంటారు కానీ ఫోన్ లేకపోతే, భర్త లేకపోయినా ఉంటారు కానీ ఫోన్ లేకపోతే, బైబిల్ తలగడ కింద పెడతారో లేదో నాకైతే తెలియదు కానీ ఫోన్ మాత్రం. ఇదంతా ఏ ఆరాధన? ఈ ఆరాధనలో పడిపోయి మనం నిజమైన దేవుణ్ణి మర్చిపోతున్నాం. ప్రార్థన చేయటం మానేస్తున్నాం, దేవుడి సన్నిధికి రావటం మానేస్తున్నాం. మనం ఏమంటామంటే బిజీ. ఎందులో బిజీ? ఫోన్ చూడటంలో బిజీ. ఎందులో బిజీ? అద్దం ముందు నిలుచొని అందాన్ని చూసుకోవటంలో బిజీ. ఎందులో బిజీ? రూపాయి సంపాదించుతూ అనుకుంటున్నావు కానీ సంపాదించట్లా, అప్పులు పాలై పోతున్నావు. ఇందులో బిజీ. నువ్వు బిజీ బిజీ అని చెబుతూ దేవునికి దూరం అవుతున్నావు, పాపము అధికంగా చేస్తున్నావు. ఇలా నువ్వు అధికంగా పాపం చేస్తున్నావు కాబట్టి ఇది ఒక ఆరాధన, విగ్రహారాధన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? ఆ యోహాను శుభవార్త 4వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు వారు ఈ విధంగా చెబుతున్నారు. 4:24వ వచనం. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమైన ఆరాధకులు ఆత్మతో ఆరాధించాలి, నిజమైన ఆరాధకులు సత్యముతో ఆరాధించాలి. నిజమైన ఆరాధకులు శరీరాన్ని ఆరాధించకూడదు, అందాన్ని ఆరాధించకూడదు, లోకాన్ని ఆరాధించకూడదు, లేదా టెలివిజన్ ఆరాధించకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మీకా గారు ఏమంటున్నారు? ఓ ఇశ్రాయేలు, నీవు సమరియా మాయలో పడిపోయి యెరూషలేము మాయలో పడిపోయి ఏ ఆరాధన చేశారు? విగ్రహారాధన చేశారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను తప్ప వేరొక దైవము నీకు లేదు. నీ దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందు ఆరాధించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున విగ్రహారాధన చేస్తుంది అన్యులు అనుకుంటాం. కాదు, అన్యులు విగ్రహారాధన చేస్తున్నారని చెబుతూ దేవుని బిడ్డలమైన మనమే విగ్రహారాధన చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం అనేది నేను మీకు చెప్పా.
ఫోనును అధికంగా ప్రేమించి, సీరియల్ అధికంగా ప్రేమించి, ఆదివారం రోజున కూడా పనికి వెళ్ళి నీ అందచందాల మీద ఏకాగ్రతని పెట్టి నీవు విగ్రహారాధన చేస్తున్నావే కానీ ఆత్మతో ప్రభువుకు ఆరాధించిన వారు చాలా తక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆత్మతో ప్రార్థించుదుముగాక, ఆత్మదేవుడు మనతో మాట్లాడునుగాక, ఆత్మదేవుడు మనలను నడిపించునుగాక, ఆత్మ అభిషేకం యేసుక్రీస్తు నామమున పొందుకొందుముగాక. హల్లెలూయా. సో కనుక మొట్టమొదటి మీకా గారు ఏం చెప్పారు? విగ్రహారాధన మానివేయండి, సత్యస్వరూపి యగు ఆత్మని ఆరాధించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొడదామా? రైట్. రెండవది, దేవుని బిడ్డలారా, మనము మన కళ్ళెదురుగా చెడు జరుగుతుంటే నాకెందుకులే అని అనుకోకుండా జరిగే చెడుని మనము ఖండించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందామా? పడకలపై మేల్కొని చెను పన్నాగమును, సరిగ్గా చదవాలి. పడకలపై మేలుకొని ఉండి చెడు పన్నాగములు పన్నువారికి అనార్థము తప్పదు. చదవమ్మా. పొద్దు పొడవగానే, సమయము దొరకగానే వారు తాము సంకల్పించుకొనిన దుష్కార్యమును, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళెవరట? మంచం మీదే పడుకుంటారట. దుష్టులు మంచం మీద పడుకొని ఎవరిని ఎలా నాశనం చేయాలా, అన్యాయంగా అక్రమంగా ఎలా సంపాదించాలి, ఎవరి సంసారములో నిప్పులు పోయాలి అని ప్లాన్లు వేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారట. అలాంటి వాళ్ళు ఎవరో నీకు తెలిస్తేనట వారిని మనము సరిచెయ్యాల. మళ్ళా చదువుతారా? పడకలపై మేలుకొని ఉండి చెడు పన్నాగము పన్ను వారికి అనర్థము. గుర్తుపెట్టుకోండి, నీ మంచం మీదే నువ్వు పడుకుంటావు, ప్రభు సన్నిధికి రావు. రాకపోగా ప్రభు సన్నిధికి వచ్చిన వారిని ఎగతాళి చేయటం, వారిని నవ్వటం, వారిని చులకనగా చూడటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరో తెలుసా? పడకల మీద పడుకొని చెడు పన్నాగాలు పన్నేవాళ్ళు, సోమరి వాళ్ళు. చదవమ్మా. పొద్దు పొడవగానే, సమయము దొరకగానే ఏం చేస్తారట? దుష్కార్యాలు చేస్తారు. ఇక మంచి అనేది వాళ్ళకు ఉండదు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడూ కూడా మన మదిలో వచ్చిన చెడు ఆలోచన అప్పటికప్పుడే సమాధి చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడు చేసే దుష్కార్యాలు ఏంటో చూద్దాం. వారు పొలమును కొందురేని వానిని ఏం చేస్తారట? పక్క ఉంటే వాళ్ళ పొలాన్ని ఎప్పుడు లాక్కోవటమే, కొనరట. తర్వాత ఇండ్లను కోరుకొందురేని వానిని కాజేస్తారు. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉన్నది? అన్యాయంగా అక్రమంగా ఎదుటోళ్ళ ఆస్తి లాక్కోవటం. అదేనా కాదా? చదవమ్మా. వారు పొలమును కోరుకొందురేని వానిని అపహరింతురు, ఇండ్లను కోరుకొందురేని వానిని కాజేయుదురు, ఇతర పండ్లను పొలములను ఆక్రమించుకుంటారు. దీని ఏమంటారు? కబ్జా. ఏదమ్మా? కబ్జా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం చూస్తాం కదా పల్లెటూరులో, నీ గట్టు అంతా తీసేసి వేరే వాళ్ళ గట్టు మీద వేసి నా పొలం ఏడదాకా అంటారు. గట్టిరాయి జరుపుతారు, ఇంటి మీద ఉన్న మూలరాయి జరుపుతారు, ఇంతవరకు నాది అంటారు. మనం ఎప్పుడూ కూడా పరుల సొమ్ముని ఆశించకూడదు. పొరుగువారి భార్యను కానీ, పొరుగువారి ఆస్తిని కానీ,
పొరుగువారి సొమ్మును కానీ మనం ఎప్పుడు ప్రభు అదే అంటున్నారు. ఏమంటున్నారు? వారు పొలమును కోరుకొందురేని అపహరించటమే, కొనుక్కోవటం లేదు. వారు ఇళ్ళు కోరుకొందురేని వాటిని కాజేస్తారట. ఇతర ఇండ్లను పొలములను ఆక్రమించుకుంటారట. ఎవరిళ్ళు? మంచోళ్ళ చెడ్డోళ్ళ? చెడ్డవాళ్ళు. దేవుని బిడ్డలుగా మనం అన్యాయంగా పరుల సొమ్మును లాక్కోకూడదు, అక్రమంగా ఇళ్లను లాక్కోకూడదు, అక్రమంగా మనం ఏది చేయకూడదు. ఇలా ఎవరు చేస్తారట? ఉదయం లేచిన దగ్గర మంచం మీద పడుకుంటాడు దుష్టుడు. పడుకొని నేను చెప్పా కదా, ఎవరి ఇల్లు కూలవాలా, ఎవరి ఆస్తి లాక్కోవాలా, ఎవరింట్లో నిప్పులు పెట్టాలా అని అనుకుంటాడట. అయితే నువ్వు ఎన్ని చేస్తా ఉంటే దేవుడు చూస్తా ఊరుకుంటాడా? మాకు బలం లేదు, నేను నిన్నేమి చేయలేవు, నా వెనకాల బలగం లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, పేరు లేదు, ప్రఖ్యాత లేదు, నేనేమి నిన్ను చేయలేను, నీకు బలం ఉంది, నువ్వు నన్ను లాక్కుంటున్నా. మన నా దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. చదవమ్మా. కావున ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, నేను మీకు వినాశనము తలపెట్టి తిని. నివాసము కాదు. ఎవరికట? ఎవరైతే ఎదుటి వాళ్ళ ఇళ్లను బలవంతంగా లాక్కుంటారో, ఎవరైతే ఎదుటి వాళ్ళ పొలాలను బలవంతంగా లాక్కుంటారో, ఎవరైతే ఎదుటి వాళ్ళ స్థలాన్ని కబ్జా చేస్తారో, దేవుడు అంటున్నాడు, నేను మీకు వినాశనము తలపెట్టి తిని మీరు ఆ విపత్తు నుండి తప్పించుకోజాలరు. మీకు చెడు కాలం వచ్చునో అప్పుడు మీరెంత పొగరబోతుతనముతో తిరగరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు చెప్పేది ఒకసారి చదువుదామా? రత్నకుమారి మానస ఒకసారి చదువుదాం, సరేనా? 1వ వచనము నుండి 3 చివరి వరకు చదువుకుందా. వినండి జాగ్రత్తగా, బైబిల్ లేని వాళ్ళు. పడకల మీద మేలుకొని యుండి చెడు పన్నాగములు పన్ను వారికి అనర్థము తప్పదు. ప్రొద్దు పొడవగానే సమయము దొరకగానే వాడు తాము సంకల్పించుకున్న దుష్కార్యాలు చెయ్యను. వాడు చేసే దుష్కార్యాలు ఏంటి? వాడు పొలమును కోరుకొందునేని వానిని అపహరింతును, ఇండ్లను కోరుకొందురేని వానిని కాజేయును, ఇతరుల ఇండ్లను పొలమును ఆక్రమించుకొందురు. ఇది దౌర్జన్యం. ఇదేంటిది? బలవంతం. అవునా కాదా? దేవుడు ఏం చేస్తాడట వాళ్ళ గురించి? 3వ వచనం. కావున ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, నేను మీకు వినాశనము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి వినాశనం? అక్రమకారులకా దేవుని బిడ్డలకా? అక్రమంగా భూమి లాక్కునే వారికా? దేవునికి విధేయత చూపిన వారికా? అక్రమంగా ఇళ్ళు లాక్కున్న వాకిళ్ళు లాక్కున్న వాళ్ళకా? దేవుని బిడ్డలుగా ఉన్న వారికా? అక్రమంగా పొరుగువారి భార్యను పొరుగువారి భర్తను లాక్కున్న వారికా? దేవుని బిడ్డలుగా ఉన్న వారికా? దేవుడు నీకు ఏం తలపెట్టాడట? వినాశనము తలపెట్టాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో మనం అనుకోవచ్చు, అయ్యా వాడు ఇల్లు బలవంతంగా లాక్కున్నాడు, బాగానే ఉన్నాడయ్యా, మేడ మీద మేడ కట్టాడు, మిద్దె మీద మిద్దె కట్టాడు, ఏసీలో బాగానే బతుకుతున్నారు, నేనేం చేయలేకపోతున్నానయ్యా, నేను ఏం చేయగలనయ్యా అని నువ్వు అనుకుండొచ్చు. అయ్యా మా పుట్టింటోళ్ళు ఇచ్చిన 6 ఎకరం పొలం వాడు లాక్కున్నాడయ్యా, నన్ను ఏం చేయమంటావయ్యా, అయ్యా నాకు బలం లేదయ్యా అని అంటా ఉండొచ్చు. దేవుడు తలపెట్టాడు, నీ దగ్గర బలవంతంగా ఇల్లు లాక్కున్నా, నీ దగ్గర పొలం లాక్కున్నా, నీ దగ్గర స్థలం లాక్కున్నా, నీ భర్తను లాక్కున్నా, నీ భార్యను లాక్కున్నా, నీ బిడ్డలు లాక్కున్నా, నీ చేతిలో బలవంతంగా నీది అన్నది దుష్టుడు లాక్కుంటే దేవుడు అంటున్నాడు, దేవుడు వానికి ఏం తలపెట్టాడట? వినాశనము తలపెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం ఏం చేయలేం కాబట్టి మన తరపున దేవుడు ఏం చేస్తున్నాడు?
యుద్ధం చేస్తున్నాడు. దేవుడు మన తరఫున పోరాడుతున్నాడు. కనుక నువ్వు చాలాసార్లు అనుకుంటావు, అయ్యా నేనేం చేయలేకపోతున్నానయ్యా, నాకేమీ చేతగాటలేదయ్యా, నా కళ్ళలో ఏడుపు తప్ప నాకేమీ లేదయ్యా, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరయ్యా, నా బలగం లేదయ్యా, నేను ఇంత ప్రార్థన చేసుకుంటున్నానయ్యా, ఇంత మంచిగా ఉంటున్నానయ్యా, నాకెందుకయ్యా ఈ కష్టాలంటే ప్రభు అంటున్నారు, నీకు కీడు తలపెట్టినోడికి, నిన్ను ఏడిపించినోడికి, నిన్ను నవ్వుల పాలు చేసిన నీ నుండి బలవంతంగా లాక్కున్నవాడట, నువ్వేం చేయలేకపోయినా దేవుడు వినాశనం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుడు వినాశనము తలపెట్టితే మీకు ఆ విపత్తు నుండి తప్పించుకోజాలవు. అవును కదా, మా ఇక్కడైతే ఎంతో కొంత స్టేషన్లో ఇస్తే బయటకు వస్తారు, ఎంతో కొంత డబ్బు ఇస్తే కొట్టేస్తారు. ఏంటిది? కేసు. కానీ దేవుడు కొట్టేసే దేవుడు కాదు, నేను కొట్టే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు చెడు కాలం వచ్చును, అప్పుడు మీరింత పొగరుదోతనముతో తిరగరు. అప్పుడు అంటే మన పొగురు అనిచేది మన దేవుడే. ఈరోజు నా ఆస్తిని చూసి నీలో పొగురు గర్వం ఉండొచ్చు, నీ వెనకాల ఉన్న పదవిని బట్టి నీలో అహంకారం ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, నీ అహంకారాన్ని విరిచే దేవుణ్ణి నేనే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకేమో బాధేస్తుంది. ఏందా బాధ? నేను ఇంత భక్తిగా ఉంటున్నా, నేను ఇంత విశ్వాసంగా ఉంటున్నా, నేను ఇంత నమ్మకంగా ఉంటున్నా, పాపం చేసేవాడు రోడ్డు మీద బాగానే తిరుగుతున్నాడు, రొమ్మిరుసుకొని తిరుగుతున్నాడు, నాకెందుకురా బాబు అంటే దేవుడు అంటున్నాడు, నీ దేవుడునైన నేను నీ శత్రువుకి వినాశనము తలపెట్టా, దాని నుండి ఎవడు తప్పించుకోలేడు, వాడి పొగురుని విరిచే దేవుణ్ణి నేనే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళ గురించి మనం ఎప్పుడు బాధపడకూడదు. ఎందుకంటే పగ తీర్చుకోవటం ఎవరి పని? మన పనే, దేవుడి పనా? మన పనల్లా ప్రేమించటం, మన పల్లల్లా శిక్షించటం కాదు, మన పల్లి క్షమించటం, మన పల్లి దగ్గరికి తీయటమే. కానీ మన పని అయితే పగ తీర్చుకోవటం మన పని, అది దేవుడి పని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ ప్రశ్న అడిగితే చెప్పండి, చెట్టుకు పండిన కాయ ఎప్పుడు తనంతట తానుగా ఊడిపోయిద్ది? బాగా చెప్పావమ్మా. పిండిగా ఊడిద్దా? ఊడదు. కాయగా ఊడిద్దా? ఊడదు. ఎప్పుడు ఊడిద్ది? పండినప్పుడు చిన్న పిల్లగాడెళ్ళి ఆ మొక్కను ఊపినా ఆ పాపం పండే వరకు మనం ఎదురు అప్పుడు పాడబాడాల. ఏ పాట? ఏమో మీరు ఏ పాట పాడతారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కనుక మనం ఎప్పుడు కూడా ఎదుటివాడు చెడు చేస్తుంటే మనం మంచి చేయటానికి ప్రయత్నం చేయాలి, కానీ వాడికైతే మనం సరిచేయాలి. అయా నువ్వు చేసేది సరైన పద్ధతి కాదు అని మనం చెప్పగలం. ఇక్కడ దేవుడు మీకా ద్వారా ఏం చెప్పాడు? ఓ సోమరిపోతులారా, ఓ పాపాత్ములారా, మీరు పరుల ఆస్తిని దౌర్జన్యంగా లాక్కుంటున్నారు, మీకు వినాశనం తప్పదు, మీరు హృదయ పరివర్తన చందన చెబుతున్నాడు. ఈ రోజున దేవుడు మనకు చెప్పేది కూడా అదే. హల్లెలూయా. మూడోది ఏంటిది? మన దగ్గర ఉన్న పదవి, మన దగ్గర ఉన్న డబ్బు, మన దగ్గర ఉన్నది ఏది? మనలో ఉన్న మంచిని కప్పిపెట్టకూడదు. హల్లెలూయా. వాక్యం చూద్దామా? 4వ అధ్యాయం, మీకా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. రానున్న రోజులలో ప్రభు మందిరమున్న పర్వతము ఉన్నతమైనది అగును, కొండలన్నిటిలో ఎత్తైనదగును, సకల జాతి జనులు దాని చెంతకు వస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరట? రానున్న రోజులలో ప్రభు మందిరమున్న పర్వతము, పర్వతములన్నిటిలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీని అర్థమైందా? ప్రభు ఆ రోజులలో దేవుని మందిరం ఎడగట్టేవాళ్ళు పర్వతాల మీద కట్టారు. ఏ పర్వతం మీద అయితే దేవుని మందిరం ఉంటుందో అది ఉన్నతమైనదిగా ఉంటుందని చెబుతున్నారు.
సో దాన్ని తీసేస్తే ఈ రోజున ఎవరు ఉన్నతమైన బిడ్డలో తెలుసా? ఎవరి హృదయములో అయితే దేవుడు ఉంటాడో వారు అందరికంటే ఉన్నతమైన బిడ్డ అవుతాడు. మీ ఇంటిలో దేవుడు ఉంటే మీ ఇంట్లో ఉదాహరణ చూద్దాము. ఇక్కడ మనం 5, 10, 15 మంది 20 మంది అనుకుందాం. 20 మందిలో శాంతమ్మ ఉంది, దేవుణ్ణే నమ్ముకుంది. ఇక నాకు దేవుడు తప్ప మరొకళ్ళు లేరు అని అనుకొని ఆదివారం పెట్టినా, మంగళవారం పెట్టినా, బుధవారం పెట్టినా ప్రార్థనకు వస్తాం. మిగిలిన మనం రావు. ప్రార్థనకి వెళ్తే ఏమొస్తుంది? ఏమీ రాదని చెప్పి ఉన్నారు. అయితే ఈ ప్రార్థనకు వచ్చిన ఆమె ఏడుస్తుంది, బాధపడుతుంది ఉంది. అందరూ బాగానే హ్యాపీగా తిరుగుతున్నారు రోడ్ల మీద, అందరూ రోడ్ల మీద హ్యాపీగా తిరుగుతున్నారు. ఒక రోజు వస్తుంది. ఏ రోజు? దేవుడు ఎవరు ఏం పండిన రోజు? పాపం. అప్పుడు ఎవరు ఎత్తబడతారు? ఎవరు ఉన్నతమైన స్థాయిలో ఉంటారు? మీరా శాంతమ్మ? ప్రభు మందిరం ఉన్న పర్వతము ఎత్తైన పర్వతం అవుతుందట. దేవుడు ఉన్నటువంటి కుటుంబము ఉత్తమమైన కుటుంబం. చదవండి మరలా ఒకసారి. 1వ వచనం. రానున్న రోజులలో ప్రభు మందిరము ఉన్న పర్వతం. ఇప్పుడు చదవమ్మా. ప్రభు మందిరం ఉన్న పర్వతము ఉన్నతమైన పర్వతం అవుతుందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి వరకు ఉన్నతమైన బిడ్డలు ఎవరు? బలవంతంగా ఇళ్ళు లాక్కున్నవారు, బలవంతంగా పొలాలు లాక్కున్న వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు. కానీ రానున్న రోజుల్లో ఎవరు ఉన్నతమైన వాళ్ళు? దేవుని మందిరం ఎక్కడైతే ఉంటుందో అది ఉన్నతమైన. నేనేమంటానంటే ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా బ్రతుకుతారో, అందరం దేవుని బిడ్డలమే. కానీ నిజమైన దేవుని బిడ్డలు ఎవరో తెలుసా? వాక్యానికి లోబడుతూ పాపం చేయకుండా పవిత్రంగా బ్రతికే వాళ్ళే నిజమైన దేవుని బిడ్డలు. ఇలా ఉన్నతమైన స్థాయికి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ స్థాయికి? నీ హృదయములో దేవుడు ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయికి లేవనెత్తాడు. ఆ లేవనెత్తే రోజు వరకు మనం ఆశగా ఎదురు చూడాలి. చదవమ్మా. పర్వతములన్నిటిలో ఉత్తమమైనదను, కొండలన్నిటిలోనూ ఎత్తైనదగను, సకల జాతి జనులు దాని చెంతకి ఒత్తురు. ఆ ప్రజలు ఇట్లందరూ మనము ప్రభు పర్వతమునకు వెళ్ళుదాము, యాకోబు దేవుని ఆలయానికి పోవుదాము, అతడు తన మార్గములను మనకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చెప్పాలా? ఈ రోజున అంటున్నారు మనము ప్రభు మందిరానికి వెళ్దాం రండి, దేవుని మందసం ఉన్న ప్రదేశానికి వెళదాం రండి. అక్కడ దేవుడు మనతో మాట్లాడతాడు. చూడండి 2వ వచనం ఎంత బాగుందో. ప్రజలు ఇట్లందరూ మనము ప్రభు పర్వతానికి వెళ్ళుదాం. ఆగండి, ఎక్కడికి వెళ్దాం? వస్తూ వస్తూ నేను వెళ్తున్నా, నువ్వు రా అని అన్నారా? అంటే దేవుడు మేము దీవించును గాక. మనం ప్రభు మందిరానికి వెళదాం రండి. ఆ బిడ్డతో అయినా, ఆ భర్తతో అయినా, ఆ అత్తతో అయినా, ఆ తోడు కోడలతో అయినా ప్రభు మందిరానికి వెళదాం రండి అని పిలవాల. పిలవటం వరకు మన బాధ్యత. ప్రభు ఏమంటారు? భారముతో అలసి సొలసి ఉన్న వాళ్ళని నా దగ్గరికి రమ్మన్నాడు. వస్తే మనకేం తీరిద్ది? భారం పోయిద్ది. ఆయన శాంతి మనకి ఇస్తాడు. మనం రాలేదనుకో, ఆయన ఇస్తాను రమ్మన్నాడు. మనం రాకపోతే తప్పు ఆయనదా మందా? మనం రాకపోతే తప్పు ఆయనదా మందా? నువ్వు వస్తూ వస్తూ రమ్మని పిలిచావు, రాకపోతే పిలిచిన వాళ్ళు తప్ప, రానోళ్ళు తప్ప? వచ్చిన వారు దేవుడు ఆశీర్వదిస్తాడు, రాని వారి ఆశీర్వాదాలు అక్కడ అదే ఉంది. చదవమా. 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆ ప్రజలు ఇట్లందరూ మనము ప్రభు పర్వతానికి వెళ్ళుదాము, యాకోబు దేవాలయమునకు పోవుదాము, అతడు తన మార్గాలు మనకి
ఎక్కడ బోధిస్తాడట? ఇప్పటి వరకు ఇళ్ళు కబ్జా చేసిన నువ్వు, ఇప్పటి వరకు పరుల భూమిని లాక్కున్న నువ్వు దేవుని మార్గములో నడవాలి అంటే దేవుడి సన్నిధికి రావాలి. దేవుడి సన్నిధికి వస్తే దేవుడు తన మార్గాన్ని నీకు చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదవండి. మనము అతని త్రోవలో నడుచుదము, ధర్మశాస్త్రము సియోను నుండి వచ్చిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒక మాటలో చెప్తాను, ఇది చెప్పి నేను ఇంకోటి చెప్పి ముగిస్తా. ఒకే ఒక మాట. ఎన్ని ఉన్నా మనలో ఉన్న ప్రార్థనని కప్పిపెట్టకూడదు. మనలో ఉన్న మంచితనాన్ని, ఒకప్పుడు నీకు ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, చూడటానికి టీవీ లేదు, కానీ ఈ రోజున నీకు అన్ని దేవుడిచ్చాడు. ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు, కడుపు నిండా తినటానికి తిండి ఇచ్చాడు, కాసేపు చూడటానికి ఏమిచ్చాడు, అమ్మా నాన్నతో మాట్లాడుకోవడానికి ఏమిచ్చాడు. అయితే ఇవేవి కూడా మనలను దేవునికి దూరం. అర్థమైందా? ఇవి ఇచ్చింది దేవుడైనప్పుడు వీటి మాయలో పడిపోయి, ఈ లోకంలో పడిపోయి మనం దేవుడికి దూరం కాకూడదు. దేవునికి దూరం అవ్వటం వల్ల నష్టపోయేది మాత్రం మనమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి దూరం చేయాలని చూసేది సాతానుడు, దేవునికి నిన్ను దగ్గరగా చేయాలని చూసేది దేవుడు. దేవునికి దూరం అవుతే నిన్ను ఏడిపించేది సాతానుడు, దేవునికి దగ్గరైతే నీ కన్నీరు తుడిచేది దేవుడు. మరి నువ్వు దేవునికి దూరంగా ఉన్నావా, దేవునికి దగ్గరగా ఉన్నావా? గొప్ప విషయం చెబుతా వినండి. దేవుడు మనకి ఎప్పుడు ఎలా ఎవరి ద్వారా సహాయం చేస్తాడో. ఎందుకంటే నీవు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు జీవం కలిగిన దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు నీతో మాట్లాడి నీకు సమాధానం ఇచ్చే దేవుడు. నీవు నిజంగా ఆయన మీద ఆధారపడితే నీ ప్రతి అవసరతను ఆయన, ప్రతి అవసరం. మనం రెండు పడవల మీద కాలేయకూడదు. కూసేపు దేవుడు, కూసేపు లోకం కాదు. నీవు పూర్తిగా దేవుడి మీద, నీవు పూర్తిగా అంటే మీకు అర్థం కాదు. నా భర్త ఉండగా నాకే దిగులు అంటే దాని అర్థమైంది నీ ధైర్యం నీ భర్త. అట్లాగే ఏమంటుంది, ఇవన్నీ ఇల్లు ఇచ్చింది దేవుడే, వాకిలిచ్చింది దేవుడే, భర్తనిచ్చింది దేవుడే, పిల్లనిచ్చింది దేవుడే, ఆస్తినిచ్చింది దేవుడే. ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ మాయలో పడి మనం దేవుడికి దూరం. నువ్వు దేవుని దూరంగా అయ్యావా? ఏదైతే దేవుడిచ్చాడో వాటిని దేవుడే మరలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అందుకే ప్రభు ఉన్న పర్వతము ఎత్తైన పర్వతమగును, ఉన్నతమైన పర్వతమగును, నా దగ్గరికి రండి, నేను మీకు నా మార్గాల గురించి చెప్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? మనం దేవుడి దగ్గరికి వస్తే దేవుడే మన ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తాడు. నీ ఇంట్లో ఒక సమస్య ఉందనుకో, నీ ఇంట్లో ఒక రోగం ఉందనుకో, నీ ఇంట్లో ఒక బాధ ఉందనుకో, ఏం చెయ్యాలో నీకు అర్థం కావట్లేదనుకో, దేవుని దగ్గరికి వస్తేనట దేవుడే మార్గం నీకు వాక్యంలో చెబుతున్నాడు. ఇదిగో మీరు నా మందిరానికి వస్తే మీకు మార్గం చూపించే దేవుడిని నేనే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అవకాశం ఉన్నప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా మన దేవుడి సన్నిధికి వస్తే దేవుడే మనకు మన ప్రతి సమస్యకి, మన ప్రతి రోగానికి, మన ప్రతి బాధకి మార్గం చూపిస్తాడు. హల్లెలూయా. చివరిగా రెండో చదువుకుందాం. దేవుడు చేసిన వాగ్దానం తప్పనిసరిగా నెరవేరుస్తాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయం చదువుతారా? 2వ వచనం చదవండి. ప్రభు ఇట్లా అనుచున్నాడు, బెత్లెహేమా ఎఫ్రాతా, నీవు యూదా నగరములో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇజ్రాయేలు పాలకుడు. ఏంటిది చెప్పండి? వాగ్దానం. బెత్లెహేము ఎవరు పుట్టిన గ్రామం? అవునా?
ఓ బెత్లెహేమ ఎఫ్రాతా, నీ నుండి ఒక రాజు వస్తాడు, ఆయన మీకు శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఇది ఎవరి గురించి వాగ్దానం? యేసయ్య గురించి. మన ఆయన ఎక్కడ పుట్టాడా లేదా? శాంతినిచ్చాడా లేదా? అంటే దేవుడు చేసిన ప్రతి వాగ్దానం మన జీవితంలో తప్పనిసరిగా మనమేం చేయాలా? దేవుడా, నీవిచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చయ్యా అని ప్రార్థన చేయాలే కానీ వాగ్దానాలు చేసిపోయి ముట్టికూడదు. అదేగా మనం చేసేది. ఈ సంవత్సరం మీకు ఇచ్చిన వాగ్దానాలు ఏ చూపిండి చూద్దాం. ఇప్పుడు ఎంతమంది ఇచ్చారు? ఓకే ఓకే ఓకే. ఎవరైతే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆ వాగ్దానాలు దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. మీకా ద్వారా యెరూషలేముకు, బెత్లెహేముకి, ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు చేసిన వాగ్దానం నెరవేరినట్లనే మన జీవితంలో కూడా ఆ వాగ్దానాలు నెరవేరునుగాక. హల్లెలూయా. మరి బెత్లెహేము ఎవరు పుట్టిన గ్రామం? శాంతిని ఇచ్చాడా లేదా? శాంతిని మీకు ఇస్తున్నా, నా శాంతిని మీకు చెప్పాడా లేదా? శిష్యులారా, భయపడకండి, భారముతో ఉంటే నా దగ్గరికి రండి, నేను మీకు శాంతిని. ఒకసారి చదువమ్మా. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు. కానీ ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఎవరు చెబుతారు చూద్దాం. బెత్లెహేము యూదా అనే ఒక పెద్ద పట్టణములో ఒక చిన్న గ్రామం. ఈ చిన్న గ్రామము నుండి ఎవరు వచ్చారు? చిన్నోడే. చులకనగా చూడొచ్చా? చిన్నదే కదా, చులకనగా చూడొచ్చా? విధవరాలు వేసిన కానుక చిన్నది. దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు? విధవరాలని మెచ్చుకున్నాడు. అవునా కాదా? కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు నామాను. ఆ ఇంట్లో ఒక చిన్న పనిపిల్ల ఉంది. ఎవరా పిల్ల? ఇజ్రాయేలు పనిపిల్ల. ఆమె చెప్పిన చిన్న మాట వల్ల నామానికి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. అవునా కదా? చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చారు. ఎంతగా ఆశీర్వదింపడింది? చిన్నోడు కదా అని త్రోసేశాడా? దేవుడు చూడండి, చిన్న వాటి నుండి పెద్ద ఆశీర్వాదాలు మనకి. బెత్లెహేము చిన్నది, ఆ బెత్లెహేము నుండి లోకరక్షకుడు పుట్టాడు. అవునా కదా? సో కాబట్టి నువ్వు చిన్నోడివి, నీకేవి తెలియదు, నువ్వు దేనికి పనికిరావని మాత్రం మనం అనకూడదు. ఏమో బెత్లెహేము నుండి లోకరక్షకుడు వచ్చినట్టుగా ఆ చిన్నవాడు నుండి ఏ అద్భుతాలు దేవుడు చేస్తాడో మనకైతే. హల్లెలూయా. చిన్నవాడిని అమ్మేశారు. ఏ దేశానికి? ఐగుప్తు. ఎవరైనా? యోసేపు. చివరికి ఆ ఇంటికి దిక్కెవరో? యోసేపే. చిన్నోడే కదా అని మాత్రం మనం పక్కన పెట్టకూడదు. సో ఓ బెత్లెహేమ ఎఫ్రాతా, నీవు యూదా నగరములో చాలా చిన్నదానవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత చదవమ్మా. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబో మహిళ కుమారుని కను వరకు ఆధీనమున ఉంచును. అటు పిమ్మట స్వదేశీయ ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇశ్రాయేలీయులతో కలియుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు చేసిన వాగ్దానం నెరవేరిద్దా లేదా? నెరవేరిందా లేదా? ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరునుగాక. ఇజ్రాయేలు పరిస్థితి, యెరూషలేము పరిస్థితి, యూదా పరిస్థితి చూసిన దేవుడు అంటున్నాడు, ఓ యూదా, నువ్వు పడుతున్న బాధలు నేను కళ్ళతో చూసా. నిన్ను సమరయులు, యెరూషలేము వాసులు నాశనం చేస్తున్నారు. నీ దగ్గర దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. నీ ఇల్లు దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. నీ పొలాలు దౌర్జన్యంగా అయితే మీ నుండి మిమ్మల్ని విడిపించటం కోసం ఒక ఆయన వస్తాడు. ఆయన ఎక్కడి నుంచి వస్తాడు? బెత్లెహేము నుండి వస్తాడు. ఆయన ఎవరట? సో విడుదలనివ్వటానికి వస్తారు. ఎవరు? యేసయ్య. నీ జీవితంలో విడుదల కావాలా?
ఒకటి నువ్వు దేవుడి దగ్గరికి రావాలి, రెండవది నీలోనికి దేవుడు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చివరిగా మనం ఎలా బ్రతకాల? మనం అంటే దేవుని ఏం కోరుకుంటున్నాడు దేవుడు మన నుండి? వెండి, బంగారం, వజ్ర వైడూర్యాలు లేదు, ఒక బాగా బలిసిన కొవ్విన కోడెదూడ, కోళ్ళు, పౌరాళ్ళు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? హృదయ పరివర్తన. వెరీ గుడ్. ఇంకా అంతేలా ఒక్కదానికి మీకు 100 లేవు. 6వ అధ్యాయం 8వ వచనం చదవము, ముగిద్దాం. 6వ అధ్యాయం 8వ వచనం. ఓయి మేలైనది, మేలైనదేదో దేవుడు నీకు తెలియచేసి ఉన్నాడు. ఏం చేయాలట? నీవు న్యాయమును పాటించుము, ప్రేమతో మెలుగుము, నీవు దేవుని పట్ల వినయముతో ప్రవర్తించుము. దేవుడు మన నుండి కోరుకునేది ఏంటి? 3 చెప్పాలా? ఒకటి, ఎవరు న్యాయం అని చెప్పింది? నువ్వేనా? ఓకే. ఒకటి, దేవుని బిడ్డలు ఎలా ఉండాలట? న్యాయముగా. రెండోది చదవమ్మా. ఎలా మెలగాలట? ప్రేమతో మెలగాల. మూడవది, ఈ 3 దేవుడు మన నుండి కోరుకునేది. ఒకటేంటిది? న్యాయం. చిన్న కూతురుని ఒకలాగా, పెద్ద కూతురుని ఒకలాగా చూడకూడదు. మగ పిల్లగాడిని ఒకలాగా, ఆడపిల్లని ఒకలాగా చూడకూడదు. పెద్ద కొడుకుని ఒకలాగా, చిన్న కొడుకుని ఒకలాగా చూడకూడదు. అందరిని ఎట్లా చూడాలి? న్యాయంగా చూడాలి. అవునా? అవునా కాదా? సో ఒకటి చూడలేదు, అందుకే దేవుడు చెబుతుండు న్యాయంగా చూడాలి. రెండవది ప్రేమ. ఏముండాలా? భర్త దగ్గర ఒక ప్రేమ, భార్య దగ్గర ఇంకో ప్రేమ కాదు. భర్తను ప్రేమించినట్టే భార్యను ప్రేమించాలి, తల్లిని ప్రేమించినట్టే అందరిని ప్రేమించాలి. ప్రేమ సమస్తాన్ని భరిస్తుంది. ఇవన్నీ మీకు తెలుసు. ప్రేమ కలిగి ఉండాలి. 4వది ఏంటిది? ఏంటిదమ్మా? వినయము. అంటే దేవునికి, వాక్యానికి వినయము, విధేయత. వినయము వేరు, విధేయత. వినయం అంటే తగ్గింపు ధనం. సో ఇవన్నీ ఉంటే దేవుడు మనల్ని తప్పనిసరిగా, దేవుడు మన నుండి కోరుకునే బ్రతుకు ఇదే. ఒకటి న్యాయం, రెండవది ప్రేమ, మూడవది ఈ 3 దేవుడు మీ నుండి కోరుకునేది. అది ఒకసారి చదవమ్మా. ఓయి మేలైనదేదో ప్రభు నీకు తెలియచేసి ఉన్నాడు. నీవు న్యాయాన్ని పాటించు, ప్రేమతో మెలుగు, నీవు దేవుని పట్ల వినయముతో ప్రవర్తించు. ప్రభు నీ నుండి కోరుకునేది, దేవుడు మన నుండి కోరుకునేది ఇదే. ఏంటిది? 3 చెప్పండి. ఒకటి న్యాయం, రెండవది ప్రేమ, మూడవది ఇంటికి వెళ్ళి 3 చెవులు చెప్పండి. అయ్యా దేవుడు నాకు ఈ రోజున ఒక మాట చెప్పాడయ్యా, అమ్మా దేవుడు నాకు ఈ రోజున ఒక మాట చెప్పాడు. మనం ఇలా బ్రతకాలంటే ఎలా? న్యాయంగా బ్రతకాలా, ప్రేమగా బ్రతకాలా, వినయముతో బ్రతకాల. పవిత్రాత్మ నామమున అందరిలో ఇచ్చినబడి అర్పణ గీతం పాడుకుందాం. నీ ధనము కరుణించి
ప్రియమైన దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం కలిసి అర్పించిన అపద్రాక్షరసములు, చేసిన ప్రార్థనలు సర్వశక్తి కలిగిన పితైన దేవునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించుదము. పరిశుద్ధుడైన దేవా, ఈ అప్పము ద్రాక్షారసముతో పాటు మా ఆత్మ శరీరాలను, మా బలహీనతను మీకు సమర్పించుకుంటున్నాము దేవా. వాటిని స్వీకరించండి, అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపా కాపుదల మాకు దయచేయండి. నీ పవిత్ర జీవితం జీవించే శక్తి మాకు దయచేయండి. మా హృదయాలను నీ ఆలయంగా చేసుకోమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీ అందరితో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి కలిగిన నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వార్త అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్మ రక్షించుటకై మీరు పంపిన రక్షకుడు వారే. పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించిరి. వారు మీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు హస్తములు చాచి స్లేవలో పాటుబడిరి. ఇట్లు వారు మరణమును జయించి పునర్జీవము నిరూపించిరి. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, మహోన్నతమన హోసన్న, ప్రభు నామన వేయించేవారు ధన్యులు. మహోన్నతమన హోసన్న. మోకరించగలిగిన వారు మోకరించుదము. పావన పిత, మీరు నిత్యముగా పవిత్రులు, సర్వ పవిత్రత కోటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభుడు మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు శరీరము రక్తము అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలవనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. వందనము ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చెయ్యుడు. ఎలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారిపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. క్రీస్తా వందనము ప్రేమ స్వరూప. ఇది మనందరి విశ్వాస పరమ రహస్యము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేదుని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము.
మీ పవిత్ర శ్రీ సభ కానుకలను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం చేసుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, చిన్నాబత్తిని భాగీయ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మల్ని ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని స్మరించుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరికి దయచూపము. దేవుని కన్న తల్లి మరియమ్మతోనూ పుడిత పూస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవములో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కలిగిన పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమై ఉండే మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ లేచి నిలబడి యేసు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో జపించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ చిత్తం పరలోకంలో భూలోకము మమ్మ శోధన యందు ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వల్ల పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను విశ్వాసము చే నిరీక్షించుచుందము. సమాధానమును మీకు ఇస్తున్నాను, నా సమాధానమును మీకు వసుగుచ్చు ఉన్నాను అని మీ అపోస్తులతో పలికిన మా ప్రభు అయిన యేసువా, మానవ బలహీనత ద్వారా చేసిన పాపము లెక్కింపక శ్రీ సభ విశ్వాసమును వీక్షించండి. మీ చిత్త ప్రకారం మా అందరికీ సమాధానమును ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా, దేవుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను ప్రవేశించువాడా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను ప్రవేశించువాడా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను ప్రవేశించువాడా, మా శాంతి చేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ఉత్తమ మనస్తాప చెప్పము. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపం చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. క్రీస్తు శరీరము రక్తము మనలని పరలోక రాజ్యమునకు చేర్చుదురుగాక. జీవ జలము నాలో
ప్రభు నీవు లేని జీవితము జీవితమేనా. కావాలయా నీ పరలో శక్తి నాకు కావాలయా, ఈ పరలోక అభిషేకం కావాలయా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి ప్రార్థించుదాము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడైన తండ్రి నీ స్తోత్రం. ప్రేమానురాగాలు కలిగిన దేవాని స్తోత్రం. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో చేరి ప్రార్థించే వరము మాకిచ్చినందుకు స్తోత్రం. ఈ ప్రార్థనలో పాల్గొన్న మమ్ము దీవించి మాకు ఆశీర్వాదం నిండుగా దయచేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభు మీ అందరితో ఉండునుగాక. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనలను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో తోటి వారి సేవలో జీవించుదాము.